తిరుమల గిరులు భక్తజన కొండలుగానే కొనసాగుతున్నాయి. శ్రీనివాసుడి దర్శనానికి ఎడతగని రద్దీ కొనసాగుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ స్వామివారి దర్శనానికి సమయం మించిపోతోంది. కిందటి గురువారం 70,000 మందికి పైగా దర్శనం లభించగా ఈ గురువారం 63,556 మందికే దర్శనం లభించింది. ఇక వారాంతంలో తిరుమల ఎలాగూ కిక్కిరిసుంటుంది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయింది. భక్తుల క్యూ లైన్లు గోగర్భం డ్యామ్ సర్కిల్ దగ్గరలోని ఆక్టోపస్ బిల్డింగ్ వరకు కొనసాగుతున్నాయి. ఆ మేరకు భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు టీటీడీ అధికారులు చర్యలైతే తీసుకుంటున్నారు. కానీ టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల నుంచి 30 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులే ప్రకటించారు. క్యూ లైన్లలో చివర ఉన్న భక్తులు దాదాపు 30 గంటల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వేచి ఉండాల్సి వస్తోంది. 300 రూపాయల టికెట్లున్న భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలు, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 8 గంటల సమయము పడుతోందని టీటీడీ అధికారులు ప్రకటించారు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.